జిల్లా తూప్రాన్ బస్టాండ్లో ఫిబ్రవరి 27న బస్సు ఎక్కుతున్న సమయంలో 12.5 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసిన దుండగులను ఛేదించిన పోలీసులు. మహారాష్ట్రకు చెందిన 5గురు పాత నేరస్తులు మహిళలు బస్టాండ్లో టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలు రికవరీ, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు మెదక్ ఎస్పీ బాలస్వామి, తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. అటెన్షన్ డైవర్షన్ చేసినట్టు చేసేసి ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు దొంగతనం చేసి చేస్తున్నారు. ఇట్లనే వెరిఫై చేస్తే ఇందులో ఉన్నటువంటి A1 మరియు A4 వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్, మరియు ఇక్కడ A2 అండ్ A5 కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో ఈ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకు సహకరిస్తున్నారు. ఈ ముగ్గురు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మన దగ్గర సదాశివపేట సంగారెడ్డిలో, తర్వాత తిరుపతి దగ్గర షాద్ నగర్ సంగారెడ్డిలో A1 అండ్ A4 వీళ్ళు అఫెన్సెస్ చేశారు. అవి 2021, 22, 19 సంబంధించిన అఫెన్సెస్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో దాదాపు ఒక 1 మంత్ వీళ్ళ కోసం వెతికి ఈవెన్ మహారాష్ట్రలో ఉన్నా కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్రేస్ అవుట్ చేసి దాదాపు వాళ్ళను మహారాష్ట్రలో నుంచి పట్టుకొని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కేసును ఒప్పుకొని ఇందులో దొంగతనం చేసినటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమేమి రికవర్ చేసినామంటే 5 తులాలు ఉన్నాయి, లాంగ్ చైన్ ఒక 5 తులాస్, గోల్డ్ చైన్ 2.5 తులాలు, 1 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, 1 పెయిర్ ఆఫ్ చెంపస్వరాలు, పులిగోర్లు, తర్వాత 120 గ్రామ్స్ ఆఫ్ అదర్ ఆర్నమెంట్స్, తర్వాత 6 సెల్ ఫోన్స్, తర్వాత ఒకటి వ్యాగనార్ కారు, మీకు ఆల్రెడీ చెప్పినటువంటి వ్యాగనార్ కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5 మందిని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్నాము. ఇందులో కృషి చేసినటువంటి డిఎస్పీ తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి గారు, తూప్రాన్ సిఐ కృష్ణ అండ్ ఎస్ఐ శివానందం మరియు వాళ్ళ టీం, పోలీస్ టీం, ఇదన్నీ కూడా టీం వర్క్ తోటి జరిగింది కాబట్టి వాళ్ళ టీం అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను వాళ్ళని. సో ఇటువంటి కేసులు ఇంకా ఇంతకు ముందు కూడా ఒకటి రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కూడా రామాయంపేటలో కూడా సేమ్ జరిగింది. అందులో కూడా అఫెండర్ని పట్టుకొని, ఒక లేడీని పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే మనకు దగ్గరికి వచ్చి దొంగతనాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని చట్టానికి వాళ్ళని పట్టుకొని చట్టం ముందు ప్రవేశపెడతాము. సో